మీరు మీటింగ్కి పిలిస్తే వస్తున్నారు సార్, కానీ నేను క్లాస్ చెప్తానంటే ఒక్కరూ రావట్లేదు. చాలామంది స్టూడెంట్స్ పనులకి పోతున్నారు. ఏమని వాళ్ళ పెద్దవాళ్ళని అడిగితే సంపాదించుకోవాలి అంటున్నారు. అదేంటి పంతులు గారు, చదువుకునేది సంపాదించడం కోసం, ఆ సంపాదన తప్పు అంటారేంటి? నేను నా ఇంటిది బుడ్డది కూలి పనికి వెళ్ళి రోజుకి 60 రూపాయలు తెచ్చుకుని 3 పూట్ల తింటున్నాం. అలాంటిది మా బుడ్డదాన్ని కాలేజీ పంపించి ఓ పూట పస్తులు ఉండమంటారా ఏంటి? బాగా చెప్పావురా మ్యాక్స్ బాబు. మా ఇన్స్పెక్టర్ సురేష్ గారిని చూడండి, కట్టింగ్లన్నీ పోను నెలకు 4,500 రూపాయలు సంపాదిస్తున్నారు. అదే సారాకోట్ సోమిగాడు వాడే ఎరా అక్షరం ముక్క రాదు, నిషాని, కానీ రోజుకు 500 రూపాయలు సరుకు అమ్మందే కొట్టు ముయ్యడు. మరి చదువుకున్నాడు కంటే బాగానే సంపాదిస్తున్నాడుగా. ఇంకేంటి మీ చదువుకున్న గొప్ప. ఫ్యాన్స్. సరే, టైం పాస్కు ఒక కథ చెప్తాను, వినండి. రామేశ్వరం అనే ఊరిలో ఒక పడవ నడిపేవాడు ఉండేవాడు. ఇంటి పట్టునే ఉండే అతని భార్య, 5 పిల్లలు. బాగా పేద కుటుంబం అయినా పిల్లల్ని ఎంత కష్టమైనా పడి చదివించేవాడు. ఆ ఇల్లాలు పాపం కడుపు మార్చుకుని ఆ 5 పిల్లల ఆకలి తీర్చేది. వాళ్ళ అమ్మ నాన్న పెట్టే గంజి అన్నం ముద్దలో ఏం మ్యాజిక్ ఉందో ఏమో, ఆఖరి పిల్లాడు అద్భుతంగా చదివేవాడు. క్లాస్ ఫస్ట్ తెచ్చుకున్నాడు. మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీర్ అయ్యాడు. ఇస్రోలో సైంటిస్ట్ అయ్యాడు. మిస్సైల్ మ్యాన్ అన్న బిరుదుని పొందాడు. మొన్నటికి మొన్న పోఖ్రాన్లో జరిగిన న్యూక్లియర్ టెస్ట్ కూడా ఆయనే చేశారు. ఆయన పేరేంటో తెలుసా? ఏపీజే అబ్దుల్ కలాం. ఆ రోజు ఆ పడవ నడిపేవాడు, నా కొడుకు నాతో పాటు పనిలోకి వస్తే ఒక 4 ట్రిప్పులు ఎక్స్ట్రా వేయొచ్చు, ఒక 4 రాళ్ళు ఎక్కువ సంపాదించుకోవచ్చు అనుకోనుంటే భారతదేశం గర్వించదగ్గ సైంటిస్ట్ని కోల్పోయేవాడు. ఇందాక మీరు ఈ ఊరి ఇన్స్పెక్టర్ని సురేష్ గారు అన్నారు. సారా ఆమె సోమరాజుని సోమి గాడు అన్నారు. పాపారావు గారు, డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కానీ మర్యాదని చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది.